ఒకసారి కరోనా వచ్చింది, నేనేమో ఆర్థిక మంత్రి, పైసల మంత్రి, మా నిరంజనేమో వ్యవసాయ శాఖ మంత్రి. కేసీఆర్ కరోనా మనకు ఎండాకాలం వచ్చింది, యాదుకుందా మీకు? ఆ ఎండాకాలం అయిపోయి ఇక వానకాలం వస్తున్నది, కేసీఆర్ మీటింగ్ పెట్టిండు, ఆర్థిక శాఖను వ్యవసాయ శాఖతో మీటింగ్ పెట్టిండు. నేను నిరంజనన్న అందరం అధికారులం పోయినాం. సార్ అన్నాడు, ఇక రోయింగ్ కార్ట్ వెళ్ళిందయా, రేపో మాపో శింకులు పడతాయి, మరి వానకాలంకు రైతు బంధు తయారైందా అన్నాడు. మా ఆర్థిక శాఖ అధికారులంతా ముఖాలు చూసుకుంటున్నారు. నిన్నటిదాకా 45 రోజులు లాక్డౌన్ అయినా, పైసా ఆమ్దాని లేదు, ఖర్చులు ఎక్కువైనాయి. అప్పుడు కూడా మీ అందరికి తెలుసు, మనిషికి 1500 బ్యాంకులు వేసిండు కేసీఆర్. 10 కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్. అప్పుడు బియ్యం ఇచ్చి 1500 ఇచ్చి, మందులు ఇచ్చి, మూతికి బట్టలు అన్ని పంపించి మనందరినీ ఇంటి మనుషులు లెక్క కాపాడుకున్నాడు. కాపాడుకోలేదా? మరి ఆమ్దాని లేదు, ఖజానా ఖాళీ ఉన్నది. మరి రోయిన్ కార్ట్ వెళ్ళింది, ఇక వాన పడుతుంది, ఇప్పుడు మళ్ళీ రైతు బంద్ వేయాలంటుండు కేసీఆర్. మా ఆర్థిక శాఖ అధికారులు ఏడున్నాయి సార్, పైసలు లేవు సార్, ఈ ఒక్కసారి కష్టం సార్ అన్నారు. కేసీఆర్ గారు ఇద్దరిని ఆ మీటింగ్ లో అన్నాడు, ఏందయా మీకు, మా గరీబ్ గారు రైతులే దొరికిందా మీకు? మా గరీబ్ వరకే పైసలు లేవంటారా మీరు? ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండ్రి, మంత్రుల జీతాలు బంద్ పెట్టుండ్రి, అన్ని బంద్ పెట్టుండ్రి. రైతులకు మాత్రం వాన సినుకు పడంగానే రైతు బంధు పడాలని చెప్పిండు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. Download ShareChat.